వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఆల్రెడీ మీకు thumbnail లో పెట్టాను ప్రేరణ గారి గురించి. ఈ మధ్య ప్రేరణ గారు చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. సో ఆవిడ ఎక్కువగా ఏం మాట్లాడుతుంది అన్నది షార్ట్గా ముగించేస్తాను. సరే, ఫస్ట్గా ఆవిడకి పడే క్వశ్చన్లో మెయిన్ క్వశ్చన్ ఏదంటే మీకు ఆల్రెడీ thumbnail లో పెట్టాను. రష్మిక మందాన ఎవరైతే ఉన్నారో తను నా ఫ్రెండ్గా చెప్పుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పి ఒకటి thumbnail లో పెట్టాను. అలాగే సోనియా ఆకుల గారి పెళ్లికి వెళ్ళని, అదే పెళ్లి కంటే బిగ్ బాస్ హౌస్లో ఆవిడ బ్లాక్ చేసేస్తాను, నేను బయట కలవకూడదు అనుకున్న వ్యక్తి ఆయన పెళ్ళికి ఎందుకు వెళ్ళింది అన్నది ఒకటి పెట్టాను. అలాగే యష్మికి నేను నచ్చను అని చెప్పింది కదా, సో యష్మికి నేను నచ్చను అన్నది ఒకటి పెట్టాను. సో ఈ మూడు ఆటల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ రష్మిక మందాన ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ బిగ్ బాస్ షో చూసుంటే కనుక ఫస్ట్ నాగార్జున గారు హౌస్లో ఎంటర్ అయ్యేటప్పుడు మన ప్రేరణ గారిని ఒక క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక నీకు మంచి సెలబ్రిటీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారని నాకు తెలిసింది అని చెప్పి అడుగుతారు. సో దానికి ఆవిడ ఏం చెప్తుంది అంటే కనుక మీకు ఎలా తెలిసింది సార్ అన్నట్టుగా, నాకు తెలుసమ్మా అన్నీ తెలుసమ్మా అన్నట్టుగా ఆయన అంటే, సార్ ఉంది సార్, రష్మిక మందాన నా బెస్ట్ ఫ్రెండ్ సార్ అని చెప్తుంది. సో అలాగే మేమిద్దరం బడ్డీస్ సార్, అలాగే స్కూటీ మీద వెళ్ళడం, సో చాలా చెప్పింది ఆవిడ. సో అంటే అక్కడ అడిగిన క్వశ్చన్ ఎవరు అడిగారంటే నాగార్జున గారు పేరు మెన్షన్ చేయలేదు. సో కానీ పేరు అయితే కనుక ఈవిడ మెన్షన్ చేశారు. సో ఈవిడ చాలా ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే కనుక, అంటే నేను యాక్చువల్గా నేను కావాలని అడగలేదు, నేను గెలుక్కోలేదు ఆ పదం. సో అక్కడ నాగార్జున గారు అడగడం జరిగింది. సో అప్పుడు నేను చెప్పాను. సో నాగార్జున గారికి బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటారు. సో అందుకే ఆ క్వశ్చన్ వేశారు. కానీ నేను పాపులారిటీ కోసం నేనైతే ఆ ప్రశ్న నేను అడగలేదు, నేను చెప్పుకోలేదు కావాలన్నట్టుగా ఆవిడ చెప్పింది. అక్కడ విషయం ఏంటంటే కనుక, అంటే పాపులారిటీ బిగ్ బాస్ విన్నర్ అవడానికి రష్మిక మందాన ఫ్యాన్స్ ఎవరన్నా మీకు ఓటింగ్లో బాగా పడుతుందా, సో కాబట్టి మీరు కావాలని వాడుకున్నారు అన్నట్టుగా దాని సారాంశం. సో ఆవిడేమంటుందంటే కనుక నేనైతే కావాలని, ఆవిడ పేరు అయితే తీయలేదు, ఆవిడ నా ఫ్రెండే, కానీ ఆ విధంగా వచ్చి పాపులారిటీ అయితే నాకు ఇష్టం లేదు. సో తర్వాత సూర్య గారు కొంగువ మూవీ ప్రమోషన్లో భాగంగా వస్తారు హౌస్లోకి. అప్పుడు కూడా నాగార్జున గారు తను రష్మిక మందాన ఫ్రెండ్ ప్రేరణ అంటే, రష్మిక మందాన ఫ్రెండ్ అన్నట్టుగా అన్నారు. సో అప్పుడు కూడా నేను చెప్పలేదు. అప్పుడు కూడా అనుకున్నాను అనవసరంగా నేను రష్మిక మందాన ఫ్రెండ్ అని పాపులారిటీ కోసం, అటువంటి పాపులారిటీ నాకైతే వద్దు, నేను ఆ ఫ్రెండ్ అని చెప్పేసుకుని ఆ పేరు అడ్డేట్టుగా నాకు వచ్చి పాపులారిటీ నాకు వద్దు, అందుకనే రష్మిక ఫ్రెండ్ అని చెప్పుకోవడం నాకు నచ్చట్లేదు. అందుకే మీకు thumbnailలో ఫస్ట్ పెట్టిందని క్లారిటీ, రష్మిక మందాన ఫ్రెండ్ నేను అని చెప్పుకొని వచ్చి పాపులారిటీ అయితే నాకు వద్దు అని క్లారిటీ అయితే ఇస్తుంది. అలాగే తను ఎవరికన్నా ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా, ఎవరి గురించి అయినా చెప్పాలన్నా, అంటే నా దగ్గరకు వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగిన వాళ్ళు నేను ముందే చెప్పేస్తున్నాను. ఏమని చెప్తున్నానంటే కనుక రష్మిక మందాన క్వశ్చన్ అన్నది వెయ్యొద్దు అని, ఎందుకంటే ఆ పేరు చెప్పుకుని వచ్చే పాపులారిటీ నాకు వద్దు. సో నేను కావాలని చెప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి నాకు ఆ విధంగా వద్దు, అందుకే రష్మిక మందాన పేరు ఎవరన్నా చెప్పడం నాకు నచ్చట్లేదు అన్నట్టుగా చెప్పింది. అందుకే thumbnail ఫస్ట్ దాని క్లారిటీ. రెండోది యష్మి నచ్చలేదు అన్నదానికి, యష్మి నేను నచ్చలేదని చెప్పిన దానికి క్లారిటీ ఏంటంటే, యష్మి గారు బిగ్ బాస్ హౌస్ ఇలా ఫస్ట్ వీక్ వచ్చినప్పుడే యాక్చువల్గా యష్మి గారు నచ్చలేదని అంటే మీరు ఆల్రెడీ షో చూస్తే కానీ తెలుస్తుంది, ఫస్ట్ వీళ్ళకి అంత బాండింగ్ అయితే ఉండదు. సో ఇక్కడ దానికి ప్రేరణ గారు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, నేనైతే సీరియల్ చూడలేదు, కృష్ణ ముకుంద మురారి ఏదో సీరియల్ ఉందట, ఆ సీరియల్లో మెయిన్ రోల్ ఎవరైతే ఉన్నారో ఆ రోలు ప్రేరణ గారు చేయడం జరిగింది. సో కొంచెం విలన్ టచ్ క్యారెక్టర్, ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది యష్మి గారు చేయడం జరిగిందట. సో బాగా వినండి. ఈ సీరియల్ జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ చిన్న చిన్న ఆటలకి, నేను ఆల్రెడీ చెప్పాను, చిన్న క్లిప్ గురించో చిన్న పిన్నిస్ గురించో గొడవ పడుతూ ఉంటారు. సో వాళ్ళకి పెద్ద ఇష్యూ అవ్వచ్చు, అంటే మనకు మామూలుగా అనుకున్నా. సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సీరియల్లో ఆ లొకేషన్లోనే చిన్న చిన్న గొడవలు జరిగాయట. సో ఆ గొడవ వల్ల ప్రేరణ గారు ఎక్కువ హైపర్గా ఉంటారట, యష్మి డల్గా సైలెంట్గా ఉంటుందట. సో ఆవిడ ఎప్పుడు కూడా సైలెంట్, మన బిగ్ బాస్ హౌస్లో కొంచెం వేరేగా మాట్లాడారు కానీ యాక్చువల్గా ఆవిడ కొంచెం సైలెంట్ పర్సన్ అట. ప్రేరణ గారు కొంచెం ప్రతి దాంట్లో కొంచెం జోష్గా ఉండి పర్సన్ అని ఆవిడ చెప్పింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ సెట్లో వీళ్ళకి గొడవ అయిందట. సో 6-7 months నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం లేదట సరిగ్గా, అంటే లొకేషన్లో షూటింగ్ ఉన్నప్పుడు తప్ప పెద్దగా వీళ్ళకి అటాచ్మెంట్ అయితే లేదు అన్నట్టుగా చెప్పింది. అంటే అంత బాండింగ్ లేదు. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తను అనుకుందట, అంటే మాకు పెద్ద బాండింగ్ లేదు కదా ఇక్కడ ఎలా ఉంటుందో ఏటని. కానీ యాక్చువల్గా బయట విషయాలు అవి కూడా యష్మి గారు హౌస్లో చర్చించలేదట. అంటే మనకి 24 hours లైవ్లో చూపించిన
కొంచెం మాట్లాడుకున్నప్పుడు అన్నీ మనం వినలేం కదా, ఎపిసోడ్లో చూస్తూ ఉంటాం. సో కాబట్టి నెగిటివ్గా నా గురించి ఎక్కడ ఎవరితోనూ ఏం చెప్పలేదు. సో అందుకే స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను తనకు నచ్చనని చెప్పింది. తర్వాత రోజు నుంచి తను నాతో బాగానే మాట్లాడింది. ఏం చెప్పిందంటే కనుక, బిగ్ బాస్ హౌస్లో నీ గేమ్ నువ్వు ఆడుకో, అందరూ అన్ని టైంలో నీతో ఉండరు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో అన్నట్టుగా నాకు మాట్లాడింది. సో మా ఫ్రెండ్షిప్ అయితే ఓకే ఓకే. కానీ బిగ్ బాస్ హౌస్లో అయితే పర్వాలేదు, కానీ బిగ్ బాస్ హౌస్ బయట ఫ్రెండ్స్ అంటున్నారు కదా, అక్కడైతే అంత ఫ్రెండ్స్ లేదు. మేము ఆల్రెడీ గొడవల్లోనే ఉన్నాం. సో నేను ఒక 6-7 నెలల నుంచి తనతో మాట్లాడతలేదు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో అన్నట్టుగా తను చెప్పింది. అంటే నేను రెండో తమ్మునేల్ క్లారిటీ ఇచ్చాను. అంటే యష్మి ప్రేరణ నచ్చట్లేదు అన్నట్టుగా తమ్మునేల్ ఏదైతే పెట్టానో, సో దానికి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ కృష్ణ ముకుంద మురారి సమయంలో సీరియల్ షూటింగ్ సమయంలో గొడవలు జరిగాయి. సో ఆ గొడవల వల్ల 6-7 నెలల నుంచి మాట్లాడుకుంటలేదు. సో కాబట్టి గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ తర్వాత వీళ్ళు మన హౌస్లోకి ఎంటర్ అయ్యి ఉంది. తర్వాత వీళ్ళకి బాండింగ్ ఏర్పడింది అన్నట్టుగా చెప్పింది. సో ఈ 2 పాయింట్లు కవర్ చేశాను. మూడో పాయింట్ ఏంటంటే, సోనియా గారిని బ్లాక్లో పెడతానన్న ఆవిడ, ఈ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి చెప్తాను మెయిన్ ఈ మధ్య. సో పెడతానన్న ఆవిడ పెళ్ళికి ఎందుకు వెళ్ళింది అన్నది కదా మెయిన్ పాయింట్. సో వెళ్ళనన్న ఆవిడ నువ్వు ఎలా వెళ్ళావు అన్నట్టుగా అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, తను బయటకు వచ్చిన తర్వాత అంటే బిగ్ బాస్లో ఒక ప్రక్రియలో భాగంగా నేను బ్లాక్లో పెట్టడం జరిగింది, అంతే తప్ప వేరే ఏం కాదు. సరే నాకైతే ఉంది. సో నేను బయటకు వచ్చిన తర్వాత మ్యారేజ్కి వెళ్తే ఇటువంటి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఏం చేశానంటే వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ మా నాన్నగారు కానీ మా హస్బెండ్ కానీ చెప్పడం జరిగింది. సో అది ఒక ప్రక్రియ కాబట్టి సో అందుకని పెళ్ళికి అటెండ్ అవ్వడం జరిగింది. ప్రేరణ గారు గురించి నేను 3 తమ్నైల్లో పెట్టిన 3 మాత్రం కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే కనుక, నేను మీతో కమ్యూనికేషన్లో ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్లో లేకపోతే కనుక నేను 2025లో సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి బిగ్ బాస్ అప్పుడే చూసుకుందాం అంటే కనుక ఈ ర్యాపో ఏదైతే ఉందో సబ్స్క్రైబర్లకి నాకు ఉన్న ర్యాపో కొంచెం తగ్గుతుంది. కాబట్టి సో ఎప్పుడు టచ్లో ఉంటే కనుక మన మీద అంటే కొంచెం ఇంప్రెషన్ మారే అవకాశం ఉంది. సో నాకు కూడా ఎంతో కొంత సబ్స్క్రైబర్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పే విధానంలో కూడా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే రోజు మాట్లాడుతూ రోజు చెప్పడం వల్ల ఏదో ఒక సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ రావచ్చు. సో అందుకనే నా వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో కాబట్టి నేను చెప్పే విధానంలో ఏమన్నా మీకు నచ్చిందని అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.